హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తన్వీరు వ్లాగ్స్. సో లాస్ట్ లాంగ్ వీడియో ప్రెగ్నెన్సీ జర్నీ పార్ట్ 4 ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే అబార్షన్ చేయించుకుందాము అని డిసైడ్ అయ్యాను అని చెప్పాను కదండి. సో 10th అక్టోబర్ నాడు ఒకసారి స్కాన్ తీసుకుందాం అనేసి విజయ డయాగ్నోస్టిక్కి వెళ్ళాము. అక్కడ హార్ట్ బీట్ లేదు అని తెలిసింది. ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యామన్నమాట అబార్షన్ చేయించేసుకోవాలి అనేసి. సో ఒక 4-5 డేస్ గ్యాప్ తీసుకున్న తర్వాత 14th అక్టోబర్ నాడు నాకు అబార్షన్ అయిందనమాట. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్ నాకు అబార్షన్ అయిందనమాట రేపటికి. సో ఇంకా 14th అక్టోబర్ నాడు ఇంకా ఎర్లీ మార్నింగ్ అమ్మకు కాల్ చేశాను. అమ్మ ఇంటికి వచ్చిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను తీసుకొని వెళ్ళింది. డైరెక్ట్ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. ఇంటికి కూడా తీసుకురాకుండా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సాయి అనిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే మా పెద్దక్కకి మా చిన్నక్కకి ఆవిడే డెలివరీ చేసిందనమాట. మా పెద్దక్కకి 2 పాపలను డెలివరీ చేసింది. అండ్ మా చిన్నక్కకు కూడా మా అన్విక తల్లి డెలివరీ చేద్దామని అనుకున్నాం. కానీ చాలా హై రిస్క్ అయిపోయేసరికి కోటి మెటర్నిటీ హాస్పిటల్కి రాశారనమాట. సో నేను ఆ వీడియోస్ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను ప్రీమెచ్యూర్ బేబీ అనమాట. 8th మంత్లోనే డెలివరీ అయిపోయింది మా చిన్నక్క. తన స్టోరీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంకా అనిత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ లావణ్య మేడంని కలవడం జరిగిందనమాట. సో లావణ్య మేడంని సీరియస్గా చెప్తున్నానండి, నా లైఫ్లో మర్చిపోలేను ఆ మేడంని. ఎందుకనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. లావణ్య మేడం దగ్గరికి వెళ్ళి నా రిపోర్ట్స్ అన్నీ తనకి ఇచ్చేసాను అనమాట. సో తను చూసి పర్నండి అంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నావు కదమ్మా, సీరియస్గా చెప్తున్నానండి. తను నాకు సజెషన్ ఇచ్చింది. ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఉంటాయంట హార్ట్ బీట్ రావడానికి. అవి ఎవరికైతే తక్కువ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎవరికైతే తక్కువ ఉంటాయో ఇంజెక్షన్స్ వాడితే ఆ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కొంచెం హై ఉండి హార్ట్ బీట్ అనేది వస్తుంది అని చెప్పింది. నాకైతే అక్కడ ఎలాంటి ఇంజెక్షన్ కానీ ఎలాంటి ట్యాబ్లెట్ కానీ ఏం సజెస్ట్ చేయలేదండి. మేడం అయితే చెప్పేసరికి నాకు అసలు చాలా ఎమోషనల్ అయిపోయాను. సీరియస్గా చెప్తున్నాను. మేడంని లిటరల్లీ చాలా అడిగానండి, మేడం ఏమైనా ఛాన్స్ ఉందా ఇంకా హార్ట్ బీట్ వచ్చేది అనేసి. ఇంకా లేదు, 9 వీక్స్ వరకు వస్తే హార్ట్ బీట్ రావాలి, లేకపోతే ఇంకా రాదు అని చెప్పారు. ఎప్పుడైనా ఎవరికైనా బేబీకి 9 వీక్స్ లోపే, మదర్కి 9 వీక్స్ లోపే హార్ట్ బీట్ రావాలి. లేకపోతే 9 వీక్స్ తర్వాత ఇంకా రాలేదు అంటే ఇంకా రాలేదు, అబార్షన్ చేయాల్సిందే అనేసి చెప్పారు. ఇంకా నాకు 9 వీక్స్ దాటిపోయి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. సో ఇంకా హార్ట్ బీట్ ఇంకా రాదు అనేసి అబార్షన్ చేయించుకుందామని ఇంకా జాయిన్ అయిపోయాను. మేడం జాయిన్ అవ్వమని సజెస్ట్ చేశారు. నేను జాయిన్ అయిపోయాను అనమాట. సో ఫస్ట్లీ నాకైతే టెస్ట్స్ అన్నీ రాశారు. థైరాయిడ్ టెస్ట్, బీపీ అవన్నీ టెస్ట్ రాశారు. సో నేను రిపోర్ట్స్ అవన్నీ చూపిస్తాను. ఇంకా నాకు టెస్ట్ సజెస్ట్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళి అడ్మిట్ అవ్వమని చెప్పారు. అడ్మిట్ అయిన తర్వాత ఏం జరిగింది అనేసి నిన్న రిపోర్ట్. నెక్స్ట్ మా చిన్నక్క వాళ్ళ పాప ప్రీమెచ్యూర్ బేబీ అని చెప్తున్నాను కదా. సో తన స్టోరీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. తను 8th మంత్లో పుట్టిందనమాట. చాలా హెల్తీగానే ఉంది. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట తనకి. కానీ తన స్టోరీ కూడా నేను మీకు షేర్ చేస్తాను కావాలంటే. నెక్స్ట్ ఈ అబార్షన్ తర్వాత ఎన్ని హాస్పిటల్స్ చూపించుకున్నాను, ఎన్ని మంత్స్ చూపించుకున్నాను, తర్వాత ఎప్పుడు అందింది ప్రెగ్నెన్సీ అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్, లాంగ్ వీడియోస్లోనే మీకు చెప్తూ ఉంటాను అనమాట. స్టే ట్యూన్డ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. 14th అక్టోబర్ నాడు ఎర్లీ మార్నింగ్ 8 కల్లా మేము హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత లావణ్య మేడం ఇలా మాకు సజెస్ట్ చేశారనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అనేసి చెప్పి మాకు డిఎన్సీ చేద్దాము అనేసి మేడం చెప్పారు. ఇంకా వెళ్ళి అడ్మిట్ అవ్వండి అని చెప్పిన తర్వాత ఇంకా నాకు కొన్ని తెచ్చుకోండి అనేసి ఒక లిస్ట్ రాశారనమాట. లైక్ ఇంజెక్షన్ అలాంటివి, సలైన్ బాటిల్స్ అవన్నీ. సో తర్వాత ఏంటంటే ఫస్ట్ ఈ టెస్ట్స్ అన్నీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అనేసి నాకు ఏమి టిఫిన్ కానీ ఏది పెట్టొద్దని చెప్పారు. లిటరల్లీ చెప్తున్నానండి, ఆ రోజు నేను
మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసరికి 8:30 అవుతే ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. సో నేను అప్పటి వరకు ఏం తినలేదన్నమాట. వెళ్ళంగానే ఇంకా సెలైన్స్ ఎక్కిచ్చేసి ఫస్ట్ అయితే టాబ్లెట్స్ ఇచ్చారు. వజైనల్గా టాబ్లెట్స్ పెట్టారు. బ్లీడింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంక అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం అనేసి నాకైతే ఫస్ట్ టాబ్లెట్స్ ఇన్సర్ట్ చేశారనమాట. ఇన్సర్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి నాకు స్టమక్ పెయిన్ స్టార్ట్ అయ్యి వామిటింగ్ స్టార్ట్ అయిందనమాట. వామిటింగ్ చేసిన తర్వాత అంటే ఇంకా ఏం తినలేదు కదా, ఏమన్నా తింటే ఖచ్చితంగా వామిటింగ్ అయిపోతుంది. సో అబార్షన్ చేయించుకునే ముందు ఏం తినొద్దు అనేసి అయితే సజెస్ట్ చేస్తాను నేనైతే. నాకు మార్నింగ్ 11 o'clockకి టాబ్లెట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా నాకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఇంకా 1 o'clockకి అలా ఆ టైంలో నాకు అనస్థీసియా ఇచ్చి డిఎన్సీ చేశారు. ఒక 10 to 15 minutesలో అయిపోయిందంట. నేను మత్తులో ఉన్నాను, అమ్మ చెప్పింది నాకు. సో ఇంక వచ్చి పడుకున్నాను అనమాట. నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. దగ్గర దగ్గర నేను ఒక 6 to 7 hours హాస్పిటల్లోనే ఉన్నాను అనమాట. మార్నింగ్ నుంచి 6 to 7 hours కాదు, ఎక్కువసేపే ఉన్నాను. ఆ రోజు మధ్యాహ్నం 1కి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. ఒక 4 to 5 hours పెట్టిన తర్వాత కూడా మేడంని వెళ్ళి టీ కానీ కాఫీ కానీ ఏమైనా తాగుతానంటే అసలు నో అని చెప్పారు. అరౌండ్ 8 అవుతుంది ఈవినింగ్. ఇంకా అప్పుడైనా టిఫిన్ పెట్టవచ్చా మేడం అని అడిగితే అప్పుడు తినొచ్చానని చెప్పారనమాట. అప్పుడు కూడా కొంచెం అంటే ఒక 1 hour తర్వాత తినండి అనేసి అన్నారు. ఇంకా ఎట్లాగో ఇంకొక 1 hour అయితే ఇంటికే వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఆ రోజు 1 hour అని కాదు, ఆ నైట్ అంతా ఉండమని చెప్పారు. బ్లీడింగ్ ఎలా అవుతుంది, స్టమక్ పెయిన్ ఎలా ఉంది అనేసి. సీరియస్గా చెప్తున్నానండి. ప్రొసీజర్ తర్వాత నాకు కొంచెమే బ్లీడింగ్ అయిందనమాట. కొంచెం అంటే ఎలా చెప్పాలంటే ఒక హాఫ్ ప్యాడ్ మందం అయింది అంతే. ఇంకా నాకు బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వలేదన్నమాట. ఎవరికైనా అబార్షన్ అయితే సీరియస్గా ఒక 1 week అలా అవుతుందంట బ్లీడింగ్. నాకైతే అస్సలు అవ్వలేదండి. ఆ రోజే నాకు ఒక హాఫ్ ప్యాడ్ అలా 1 ప్యాడ్ అలా అయ్యింది అంతే. ఇంకా తర్వాత అయితే బ్లీడింగ్ అనేది అవ్వలేదు. సో ఇంకా నేను బ్లీడింగ్ అవ్వని కాడికి ఇంకా హాస్పిటల్లో ఉండడం వేస్ట్ కదా. సో అందుకని ఇంకా ఇంటికి వెళ్ళిపోతామని చెప్తే మేడం ఇంకా వచ్చి చెక్ చేసి కొంచెం ఓకేగానే ఉన్నాను, హెల్తీగానే ఉన్నాను, కొంచెం లేసి అయితే నడవగలను అనేసి మేడం కొంచెం ఓకే అన్న తర్వాతనే మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం స్టమక్ పెయిన్ అనేది వచ్చింది. ఇంకా టాబ్లెట్స్ రాసి ఒక 5 days తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మని చెప్పారు. ఇంకా ఒక 5 days తర్వాత మళ్ళీ వెళ్ళాను. టాబ్లెట్స్ అయిపోయాయంటే ఇక 5 daysకి ఇచ్చిన టాబ్లెట్ అయిపోయిన తర్వాత నాకు టాయిలెట్కి వెళ్ళిన, మోషన్కి వెళ్ళిన పెయిన్ వచ్చేదన్నమాట ఆ పార్ట్. సో మేడం అనేది వస్తుంది కామన్, అది ఏం కాదు అనేసి అన్నారు. సో 3 months కొంచెం గ్యాప్ తీసుకోమని అన్నారు. 3 months తర్వాత మళ్ళీ ఫర్టిలిటీకి ట్రై చేయండి, 3 months వరకు హస్బెండ్ వైఫ్ కలవద్దు అనేసి కొన్ని సజెషన్స్ చెప్పి నాకైతే ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఓకే అని నేను 3 months ఎలాంటి టాబ్లెట్స్ కానీ ఏది వాడలేదు. సో అరౌండ్ డిసెంబర్ ఆర్ జనవరి ఈ 2 monthsలో అనుకుంటే నేను మళ్ళీ ఫర్నాండిస్కి వెళ్ళానండి. ఫర్నాండిస్కి దేనికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.